హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో మనం క్లాస్ 7లో ఫస్ట్ 4 చాప్టర్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. వెల్కమ్ టు చాప్టర్ 5. ఓకే, ద రైజ్ ఆఫ్ ఎంపైర్స్. మనము చాప్టర్ 4లో జనపదాస్ నుంచి హౌ మహాజనపదాస్ రైజ్ అది చూసాము కదా. సో జనపదాస్, ట్రైబల్ క్లాన్స్, ట్రైబల్ హెడ్ లైక్ రాజా నుంచి హౌ కింగ్డమ్స్, సెకండ్ అర్బనైజేషన్ ఎలా ఫామ్ అయింది ఫస్ట్ మిలీనియం బీసీలో, సెకండ్ అర్బనైజేషన్ సెకండ్ టైం సిటీస్ ఎట్లా ఫామ్ అయినాయి, కింగ్డమ్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, ఆ 16 కింగ్డమ్స్ ఏంటి, 16 మహాజనపదాస్ ఏంటి, దానికి రాజు, ప్రతిదానికి ఒక రాజు, ఒక క్యాపిటల్ సిటీ ఉంది, రైట్. అవి అక్కడి వరకు చూసాం. అంటే ఏంటి, మనము స్లోగా విలేజెస్ నుంచి ట్రైబల్ క్లాన్స్ హెడ్స్, తర్వాత జనపదాస్ నుంచి మహాజనపదాస్, కింగ్డమ్స్ వరకు వచ్చాము. కింగ్డమ్స్ నుంచి నెక్స్ట్ ఏంటి అని అంటే ఎంపైర్స్, రైట్. సో ఈ ఎంపైర్ అంటే ఏంటి, రైజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేవి ఇండియాలో ఎలా రైజ్ అయినాయి అనేది ఈ చాప్టర్లో చూద్దాము. సో లెట్స్ వెయిట్ చేయండి, ఎంపైర్ అనేది ఏంటో మనం చూద్దాం. ఓకే, దేర్ కెనాట్ బి ఏ కంట్రీ వితౌట్ పీపుల్. అసలు ప్రజలే లేరు అనంటే దేశం ఉండదు, ప్రజలు లేకుండా దేశం లేదు. దెర్ ఈజ్ నో కింగ్డమ్ వితౌట్ ఏ కంట్రీ. ఓకే, కంట్రీ లేకుండా కింగ్డమ్ అనేది లేదు, రాజ్యం లేదు. సో కింగ్డమ్ ఉండాలి అనంటే ఇట్ నీడ్స్ దేశం ఉండాలి, రైట్. ప్రజలు కూడా ఉండాలి, ల్యాండ్ ఉండాలి, ప్రజలు ఉండాలి, అప్పుడే ఒక కింగ్డమ్, ఒక రాజ్యం ఉంటుంది. దిస్ ఇస్ సెడ్ బై కౌటిల్య ఇన్ అర్థశాస్త్ర. ఓకే, నెక్స్ట్ రాక్ కట్ కేవ్స్ ఇన్ బరాబర్ హిల్స్, బీహార్. సో ఈ హిల్స్ వచ్చేసరికి బీహార్లో ఉన్న హిల్స్ అనమాట. వీటి పేరేంటి, బరాబర్ హిల్స్. సో ఇవి ఎలాంటి హిల్స్ అంటే రాక్ కట్ కేవ్. ఓకే, ఇది ఒక రాక్ కదా, దీన్ని కట్ చేశారు, కార్వింగ్ చేశారు, అంటే తొలిచి గుహలు తయారు చేశారు. ఈ గుహలు ఎవరికి అని అంటే సన్యాసులకి. అప్పుడు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే సన్యాసులకు కూడా, ఓకే, వాళ్ళు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా గుహలు నిర్మించారు. ఓకే, ద బిగ్ క్వశ్చన్స్, ఎంపైర్ అంటే ఏంటి, ఎంపైర్స్ ఎలా రైజ్ అయినాయి, అవి మన ఇండియన్ సివిలైజేషన్ నాగరికతని ఎట్లాగా షేప్ చేసినాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ డే బ్రతుకుతున్నాం కదా, మనం ఎట్లా, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా చూద్దాం. వాట్ ఫ్యాక్టర్స్ ఫెసిలిటేటెడ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ కింగ్డమ్ టు ఎంపైర్స్. మనం ఆల్రెడీ చూసాం, జనపదాస్ టు మహాజనపదాస్. నౌ ఫ్రమ్ దిస్ కింగ్డమ్స్ టు ఎంపైర్, సంథింగ్ బిగ్, రైట్. ఓకే, వాట్ వాజ్ లైఫ్ లైక్ ఫ్రమ్ 6th century BCE టు 2nd century BCE. మహాజనపదాస్ టైం లైన్ ఏం చెప్పండి, ఇట్స్ ఫ్రమ్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ 2600 BCE టు 1900 BCE, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత ఏంటి, జనపదాస్, సెకండ్ మిలీనియం BC సంథింగ్, ఓకే, టు ఫస్ట్ మిలీనియం BC నుంచి మనకి అప్ టు 300 BCE ఆల్మోస్ట్. ఓకే, కంప్లీట్గా ఏది సడన్గా ఆగిపోదు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకేంటి, జనపదాస్, మహాజనపదాస్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మహాజనపదాస్ అయిపోయాక 1200 వేసుకోండి, 1200 BCE, ఓకే, 600 BCE, ఓకే, ఫైన్. నెక్స్ట్ 300 BCE వరకు వీ హ్యావ్ మహాజనపదాస్. సో మనం ఈ చాప్టర్లో ఏం చూస్తామంటే ఈ 600 BCE ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ 200 BCE వరకు లైఫ్ ఎలా ఉంది అనేది చూద్దాము. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే స్టిల్ వీఆర్ లెర్నింగ్ BCE ఓన్లీ, బిఫోర్ క్రైస్ట్. ఆ టైంలోనే మనం ఉన్నాము, ఆ టైం లైన్లోనే. ఫ్రమ్ 6th to 2nd అన్నారు. దట్ మీన్స్ వాట్, BCE ఆల్వేస్ డిక్రీజింగ్ ఆర్డర్ కదా, డిక్రీజింగ్ ఆర్డర్లోనే వస్తుంది, అందుకనే 6th to 2nd అన్నాను BCE. అదే CE అయితే
2nd to 6th అంటాం. ఓకే, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఆర్టిస్టిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే, ఇది ఎక్కడిది అని అంటే దిస్ పిక్చర్ ఈస్ టేకెన్ ఫ్రమ్ పాట్లీపుత్ర. ఓకే, ఈ పాట్లీపుత్ర ఏంటి? క్యాపిటల్ ఆఫ్ బీహార్. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే పాట్నా. ఇట్స్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే పాట్నా. ఓకే, చూడండి పాట్నా ఎలా ఉందో, ఇప్పుడు పాట్నా ఎలా ఉంది, అప్పుడు పాట్నా ఎలా ఉంది. పాట్లీపుత్ర. పాట్లీపుత్ర అనేది చాలా సంవత్సరాలు చాలా రకాల కింగ్డమ్స్కి, ఎంపైర్స్కి క్యాపిటల్గా ఉంది. ఓకే, ఈ పాట్లీపుత్ర అనేది. ఓకే, చూడండి ఎంత బాగుందో పాట్నా, పాట్లీపుత్ర, రైట్. సో ఇది చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు పిల్లలు. అరే నాకు కూడా పాట్లీపుత్ర వెళ్ళాలి అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఎవరా ఇద్దరు పిల్లలు అంటే భవిష్య అండ్ ధ్రువ్, వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరి దగ్గర ఒకటి ఇతిహాసం అని చెప్పి ఒక టైం మెషిన్ ఉంది. టైం మెషిన్లో ఏం చేస్తారు? టైం మెషిన్ దేనికి? పాస్ట్కి ట్రావెల్ చేయడానికి. గతంలోకి వెళ్ళిపోదాము, అరే పాట్లీపుత్ర మనకు తెలుసు కదా ప్రజెంట్ డే పాట్నా, అక్కడికి ఈ టైం మెషిన్ ఆన్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారు. భవిష్య అండ్ ధ్రువ్ డిసైడ్ అయిపోయారు. ఆన్ చేసుకున్నారు, యాక్టివేట్ చేసుకున్నారు. వెంటనే ఇలా మారిపోయింది వాళ్ళ చుట్టూ మొత్తం. పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. చూడండి ఇక్కడ కొంతమంది సోల్జర్స్ వచ్చేసరికి ఇట్లా మార్చ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇద్దరేమో హార్స్ మీద ఎక్కి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు, రైట్. బుల్లక్ కార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆశ్చర్యం వేసినాయి. వాల్స్ ఉన్నాయి, బిగ్ బిగ్ వాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ గేట్వే చూడండి, నారో గేట్వే, ఫోర్టిఫికేషన్. దిస్ ఆల్ వి డిస్కస్డ్ ఇన్ మహాజనపదాస్ ఓన్లీ. ఓకే, సో ల్యాండింగ్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద గ్రేట్ సిటీ. ఆ సిటీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరు పిల్లలు. ది సా ఎ గర్ల్ టాకింగ్ టు హార్స్ బ్యాక్. చూడండి, ఒక పాప ఏం చేస్తుందంటేట ఈయనతో మాట్లాడుతుందంట. ఈయనతో మాట్లాడేసేసి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగేసరికి వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు ఏం చేశారు? నీ పేరేంటి అని అడిగారు ఆ పాపని. ఓకే, నా పేరు ఐరా, నేను ఎవరంటే కన్హాదాస్ అని చెప్పి ఐరన్ స్మిత్ వాళ్ళ అమ్మాయిని నేను. ఓకే, ఐరన్ స్మిత్ ఒక ఇంపార్టెన్స్ మనం ఆల్రెడీ మహాజనపదాస్లో చెప్పేసుకున్నాము. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ నాట్ డిస్కస్ ఇట్ హియర్. ఓకే, నేను ఐరన్ స్మిత్ వాళ్ళ కూతుర్ని, వెల్కమ్ టు పాట్లీపుత్ర అని చెప్పి ఇద్దరు పిల్లల్ని వెల్కమ్ చేసింది ఐరా. ఓకే, గ్లాడ్ టు మీట్ యు ఐరా అని చెప్పి వీళ్ళిద్దరు కూడా పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు. భవిష్య నా పేరు అండ్ ధ్రువ్ అని చెప్పి చెప్పారు. అరే పెద్దగా మాట్లాడకండి, చిన్నగా మాట్లాడండి అని అంది. మీరు చూసారా ఇందాక సోల్జర్స్ వెళ్తున్నారు కదా లైన్లో? ఓకే, ఇందాక చూసారా? ఇదిగో వీళ్ళని చూసారా? వెళ్తున్నారు కదా, లైన్లో వెళ్తున్నారు కదా అని చెప్పి అడిగింది. ఓకే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? పక్క దేశం, మన పక్కన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం వాళ్ళు మా రాజ్యం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా ట్రబుల్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు మార్చ్ చేసుకుంటూ. ఓకే అని చెప్పింది. మా రాజు యుద్ధం ఆపుతాడు, ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు ఆపగలడో అప్పుడు ఆపుతాడు. ఓకే, కానీ ప్రజల్ని కాపాడాలి అని పరిస్థితి వస్తే ఓకే యుద్ధానికి వెళ్తాడు. మరి ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తాడు రాజు? యుద్ధానికి వెళ్తాడు. ఓకే, మై ఫాదర్ హెల్ప్డ్ ఫోర్జ్ మెనీ ఆఫ్ ద స్వాట్స్ దే క్యారీ. వాళ్ళు పట్టుకుని వెళ్తున్నారు కదా, అవన్నీ ఎవరు తయారు చేశారంటే మా నాన్నగారే తయారు చేశారు. ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నారు కదా, అవి ఎవరు తయారు చేశారంట? ఐరన్ స్మిత్ వీళ్ళ నాన్నగారు తయారు చేశారట. మై అంకుల్ ఈజ్ వన్ ఆఫ్ ద సోల్జర్స్ ఇన్ ద గ్రూప్. ఇందాక హార్స్ ఎక్కి వెళ్తున్నారు కదా, ఆయన ఎవరో కాదు, మా అంకులే అని చెప్పి చెప్పింది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వెనక్కి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఏం చేశారు? ద గ్రూప్ వాచెస్ యాజ్ అన్ ఇంప్రెసివ్ ప్రొసెషన్ ఆఫ్ సోల్జర్స్ క్రాసెస్ ఎ స్టర్డీ డ్రాబ్రిడ్జ్. ఓకే, ఈ మొత్తం సోల్జర్స్ అందరూ ఏం చేశారంట? స్టర్డీ అంటే చాలా స్ట్రాంగ్ అయిన ఒక డ్రాబ్రిడ్జ్ ఉందంట, అది క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నారంట వీళ్ళందరూ బయటికి, ఈ సిటీ బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తోంది. ఓకే,
సమ్ ఆన్ ద హార్స్ బ్యాక్, కొంతమంది హార్స్ ఎక్కి వెళ్తున్నారు, కొంతమంది ఏనుగులు ఎక్కి వెళ్తున్నారు. ఈ 3 చిల్డ్రన్ కూడా ఈ డ్రా బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుని వెళ్ళారట. ఓకే, అసలు ఈ డ్రా బ్రిడ్జ్ ఏంటిది అని అడిగింది. ఈ బ్రిడ్జ్ ఏంటి, దీని కింద ఏమైనా వాటర్ రివర్ ఉందా అని అడిగింది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, మహాజనపదాస్లో మనం చెప్పుకున్నాం ఏంటి, లోపల ఒక గ్రౌండ్ ఉంటుంది, దాని చుట్టూ మనకి ఏముంటుంది, ఫోర్టిఫికేషన్స్, బిగ్ బిగ్ వాల్స్ ఉంటాయి, నారో గేట్వే ఉంటుంది, రైట్. ఇదంతా మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం, మహాజనపదాస్ స్ట్రక్చర్. ఓకే, ఈ మోట్ దీని చుట్టూ ఏముంటుంది, ఇంపార్టెన్స్, ఈ మోట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. ఓకే, క్వశ్చన్ అండ్ సొల్యూషన్స్ వీడియోలో చూపించాను, రకరకాల మోట్స్ చూపించాను, రకరకాల ఫోర్ట్స్ చూపించాను, ఒక్కొక్క ఫోర్ట్ చుట్టూ మోట్ ఎట్లా వాళ్ళు కట్టుకున్నారో చూపించాను. వాట్ ఈస్ దిస్ మోట్ చెప్పండి. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ డీప్ డిచ్ ఆఫ్ వాటర్, దీంట్లో ఏంటి, ఇది ఒక డిచ్, దీనిలో వాటర్ ఉంటాయి కదా. ఎందుకు ఇదని చెప్పాను, దిస్ ఇస్ ఫర్ ఎక్స్ట్రా డిఫెన్స్ కోసం, ప్రొటెక్షన్ కోసం అని చెప్పాను. ఓకే, దీన్ని కాపాడాలి అని అంటే ఇది దాటుకుని రావాలి ఈ మోట్ని, తర్వాత ఈ ఫోర్టిఫికేషన్ బిగ్ వాల్స్ని దాటుకుని రావాలి, తర్వాత ఇక్కడికి రాగలరు అని చెప్పాను. సో ఓకే, అక్కడ వరకు ఓకే. వీళ్ళందరూ ఎక్కడున్నారు, దీని లోపలే ఉన్నారు, ఈ సోల్జర్స్ కానీ వీళ్ళందరూ ఈ ఫోర్టిఫికేషన్ ఈ వాల్ లోపలే ఉన్నారు. సో వీళ్ళు కూడా ఈ మోట్ని క్రాస్ చేసి బయటికి రావాలి. ఎలా వస్తారు అని అంటే ఒక డ్రా బ్రిడ్జ్ పెట్టుకుంటారు, ఇలా డ్రా బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు వీళ్ళు చకచకా క్రాస్ అయ్యి అవతల వైపు వెళ్ళిపోతారు. క్రాస్ అవ్వంగానే మళ్ళీ ఇది పైకి లేస్తుంది. ఓకే, అప్పుడు ఇంకెవ్వరూ దాటలేరు దాన్ని. అర్థమైందా ఈ డ్రా బ్రిడ్జ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే, ఎనిమీస్ వస్తున్నారు అనుకోండి, డ్రా బ్రిడ్జ్ ఉంచుతారా తీసేస్తారా, పైకి తీసేస్తే ఏమవుతుంది, మోట్ దాటి వాళ్ళు రాలేరు కదా. ఎనిమీస్ అటాక్ చేసినప్పుడు దే విల్ లిఫ్ట్ ద డ్రా బ్రిడ్జ్ అప్. వెన్ దెర్ ఈస్ పీస్గా ఉన్నప్పుడు, గొడవలు లేదు, హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటే ఈ డ్రా బ్రిడ్జ్ని కిందకి పెడితే అప్పుడు అందరూ ఈ సిటీలో నుంచి అటు ఇటు తిరుగుతూ హాయిగా ఉంటారు. అది డ్రా బ్రిడ్జ్ అంటే. చూడండి ఇక్కడ, ఇట్స్ లిఫ్టెడ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ అటాక్ ఆన్ ద సిటీ. అండ్ నో, ఇట్స్ నాట్ ఎ రివర్, ఇట్స్ ఎ మోట్. నేను ఆల్రెడీ చెప్పాను, వన్స్ ద డ్రా బ్రిడ్జ్ ఈస్ లిఫ్టెడ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు అప్రోచ్ ద ఫోర్టిఫికేషన్. అసలు డ్రా బ్రిడ్జ్ తీసేశారనుకోండి, ఫోర్టిఫికేషన్ దగ్గరికి రావాలంటే ఎంత కష్టం కదా. కెన్ యూ సీ దోస్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఇన్ ద డిస్టెన్స్? అరే అక్కడ దూరంగా అక్కడేవో హిల్స్, కొండలు ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ కనిపిస్తున్నాయి అని అడిగింది. ఏంటివి అని. దే ప్రొవైడ్ అస్ టింబర్. అవి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇది కూడా టింబర్ ఫారెస్ట్ ఉండాలి ఒక కింగ్డమ్లో, అండ్ దెన్ ఎలిఫెంట్ ఫారెస్ట్ ఉండాలి అని చెప్పి మనకి కోట్ ఉంది స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లోనే, లాస్ట్ చాప్టర్లో, చాప్టర్ 4లో. సో ఇక్కడ కూడా చెప్తుంది అనమాట, ఆ ఫారెస్ట్ ఏంటి అని అంటే ఈ టింబర్స్, వుడ్ ఇస్తాయి, ఆ ఫారెస్ట్ వుడ్ వస్తుంది మనకి, ఆ ఫారెస్ట్ నుంచి హెర్బ్స్ వస్తాయి, మనకి రిసోర్సెస్ వస్తాయి, రైట్. సో ఆ ఫారెస్ట్ నుంచే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిఫెంట్స్, ఈ ఆర్మీలో ఉన్న ఎలిఫెంట్స్ కూడా మనకి ఆ పెద్ద పెద్ద అడవుల్లో నుంచే మనం తెచ్చుకొని ఎలిఫెంట్స్ని ట్రైన్ చేస్తామని చెప్పి చెప్తుంది అనమాట. వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఇన్ దట్ హిల్? ఆ హిల్లో ఏదో ఓపెనింగ్ ఉంది కదా, అదేంటి అని అడుగుతున్నాడు ధ్రువ్. అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఆ హిల్ కార్వింగ్ చేపిస్తున్నారంట మాంక్స్ కోసం అని చెప్పి. ఎవరు? రాజు. ఓకే, ఎవరికని చెప్పాను? ఫర్ ద మాంక్స్. అది ఫినిష్ అయిపోయాక, ఆ కార్వింగ్ అంతా ఫినిష్ అయిపోయాక ఐల్ షో యూ అని చెప్పి చెప్తోంది, నేను చూపిస్తాను మీకు అని చెప్పి చెప్తోంది. యాజ్ దే మూవ్ త్రూ పాట్లీపుత్ర దే టేక్ ఇట్ స్ప్లెండర్. ఓకే, ఇన్ ఇట్స్ స్ప్లెండర్. ఆశ్చర్యపోయారు అసలు. పాట్లీపుత్ర ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. వాళ్ళకి చాలా రకాలు కనిపించాయి అక్కడ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. ఓకే, టవరింగ్ వుడెన్ ర్యాంపార్ట్స్ విత్ వాచ్ టవర్స్. ఏమున్నాయి అక్కడ? వాచ్ టవర్స్ ఉన్నాయి, మెజెస్టిక్ ప్యాలెసెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెసెస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, లైవ్లీ స్ట్రీట్స్ ఉన్నాయి. స్ట్రీట్స్ కూడా ఎలా ఉన్నాయి? లైవ్లీగా ఉన్నాయి, అంటే వస్తూ పోతూ ఉండేవాళ్ళు, రకరకాల ట్రేడర్స్, చాలా యాక్టివ్గా ఉందంట ఆ స్ట్రీట్స్ కూడా. ఓకే, ఐరా గెస్చర్స్ టువర్డ్స్ ఎ బస్లింగ్ మార్కెట్
ఫిల్డ్ విత్ ట్రేడర్స్ ఫ్రమ్ డిస్టెంట్ ల్యాండ్స్. ఓకే, ఆ మార్కెట్లో ట్రేడర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే వేరే వేరే దూరం నుంచి ప్రాంతాల నుంచి వస్తున్నారు. అంటే ఫర్ సపోజ్ ఇది మగధ పాటలీపుత్ర కదా ఒక రాజ్యం, అస్మాకా నుంచి రావడం కానీ ట్రేడర్స్, కాంబోజా నుంచి రైట్ టక్సిలా నుంచి వచ్చి ఇక్కడికి అమ్మడం. ఓకే, గాంధార నుంచి ఇక్కడికి వచ్చి అమ్మడం, మగధాన్ పాటలీపుత్రాలు. అలా దూరం దూరం రాజ్యాల నుంచి ల్యాండ్స్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పాటలీపుత్రాలో ఈ మార్కెట్లో అమ్ముతున్నారంట. ఓకే, ఆ మార్కెట్ ఎలా ఉంది అని అంటే ఇదే కాదు, మనకి మెయిన్ మార్కెట్ కూడా ఇంకోటి ఉంది. ఆ మెయిన్ మార్కెట్లో ఏంటిట, ఈ రాజు అందరూ డిఫరెంట్ ట్రావెలర్స్ని వెల్కమ్ చేస్తారంట. ఆ ట్రావెలర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం నుంచి. సిల్క్ అనేది ఎక్కడ నుంచి వస్తుందిట, చైనా నుంచి ట్రావెలర్స్ వచ్చి ఇక్కడ అమ్ముకుంటారంట పాటలీపుత్రాలు. అలాగే స్పైసెస్ అండ్ జెమ్స్, మనకి ఎవ్రీ టైం గుర్తుపెట్టుకోండి, మనకి ఏన్షియంట్ ఇండియా నుంచి కూడా టిల్ ద బ్రిటిష్ రూల్ ఇండిపెండెన్స్ రావడం వరకు కూడా మనకి స్పైసెస్ అనేవి అట్రాక్ట్ చేసినాయి. స్పైసెస్ ఆల్ ద టైమ్ ఫ్రమ్ సౌత్. ఓకే, స్పైసెస్ అండ్ జెమ్స్ ఫ్రమ్ సౌత్. ఈ జెమ్స్ ఇండస్ట్రీ కూడా మీకు చూపించాను, మహాజనపద తమిళనాడులో సౌత్ నుంచి రైట్. షెల్స్తో బ్యాంగిల్స్ తయారు చేశారు. లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా, జెమ్ ఇండస్ట్రీ, జెమ్స్తో బీడ్ ఇండస్ట్రీ చూపించారు. అది ఆ ఫోటో కూడా మనకి బుక్లో ఉంది చూడండి. ఫైన్ క్లాత్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్, క్లాత్స్ కూడా మనకి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారట ఆ మార్కెట్లో అమ్మడానికి. దెర్ ఇస్ నథింగ్ యూ వోంట్ ఫైండ్ ఇన్ పాట్లీపుత్ర. అసలు పాట్లీపుత్రలో లేనిది అనేది ఏమీ లేదు. యుల్ గెట్ ఆల్ ద వెరైటీస్, ఆల్ ద ఐటమ్స్ ఇన్ పాట్లీపుత్ర. ఓకే, అక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఏంటంటే స్ట్రీట్ యాక్రోబాట్స్ చేస్తారు కదా. ఓకే, సర్కస్లో చేస్తారు అట్లా అనమాట. బిల్డ్ హ్యూమన్ పిరమిడ్స్. వాళ్ళు ఏం చేస్తారు, పిరమిడ్స్ కింద నుంచి పైకి బిల్డింగ్ లాగా కడతారు అనమాట. మనుషుల మీద మనుషులు ఎక్కడం. గణేష్ చతుర్థిలో ముంబైలో మనకి ఈ ట్రెడిషన్ అనేది ఉంది. మనుషులు రౌండ్గా ఇట్లా పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఇలా రౌండ్గా పట్టుకుని తలలు ఇలా ఉంచేసి వాళ్ళ మీద ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కుతారు, దానిపైన ఇంకో గ్రూప్, అట్లా ఒక పిరమిడ్ లాగా బిల్డ్ చేస్తారు మనుషులే. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు, డ్రామాస్ చేస్తారు, పీపుల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అనమాట ప్రజలకి. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటి, మూవీస్ రైట్, షార్ట్ ఫిల్మ్స్, పాటలు, మ్యూజిక్, ఇవన్నీ కదా ఎంటర్టైన్మెంట్. సో అప్పట్లో కూడా వాళ్ళకి పాటలు ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, యాక్రోబాట్స్ రైట్, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి కూడా పాటలీపుత్రాలు. ఓకే, యువర్ కింగ్ సౌండ్స్ వెరీ పవర్ఫుల్. బాబోయ్ మీ రాజు చాలా పవర్ఫుల్ అని అనిపించింది భవిష్యకి. ఐరాతో అంది, ఏంటి మీ రాజు ఈ పాట్లీపుత్ర రీజన్నే పరిపాలిస్తాడా అని డౌట్ వచ్చింది భవిష్యకి. మచ్ మోర్ దెన్ దట్, పాట్లీపుత్ర ఏంటి అసలు ఇంకా చాలా అని చెప్పింది. హీ రూల్స్ ఓవర్ అ వాస్ట్ ల్యాండ్, చాలా ప్రాంతం ఉంది. ఏంటి, ఫార్ బియాండ్ దిస్ సిటీ. ఓకే, ఈ సిటీయే కాదు, ఈ సిటీ కన్నా చాలా బియాండ్ ఉంది మా రాజు పరిపాలించేది. హిజ్ అథారిటీ, ఆయన అథారిటీ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారట, చాలా విలేజెస్ పరిపాలిస్తాడు, టౌన్స్, కింగ్డమ్స్ కూడా చాలా కింగ్డమ్స్ రైట్. వజ్జి, మగధ, కౌసాంబి, ఇవన్నీ కదా కింగ్డమ్స్. ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా చాలా రకాల కింగ్డమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు అర్థం అవడానికి. మెనీ కింగ్డమ్స్ కూడా ఈయన రూల్లోనే, మా రాజు రూల్లోనే, అండర్లోనే ఉన్నాయి అని చెప్పి ఐరా చెప్తుంది. మా బాబాయ్ ఏం చెప్పాడో తెలుసా, అసలు ఇందాక వెళ్ళారు కదా హార్స్ బ్యాక్ మీద, మా బాబాయ్ వెళ్ళారు కదా యుద్ధానికి పక్క రాజ్యానికి. అసలు వెళ్ళడానికంట ఈ మన బార్డర్స్ రావడానికి, ఓకే మన బార్డర్స్ దాటి వెళ్ళడానికి వాళ్ళకి 2 months పడుతుంది అని చెప్పారంట వాళ్ళ బాబాయ్. 2 నెలలు టైం పడుతుందంట సరిహద్దులకు వెళ్ళడానికి. అంటే అంత పెద్ద రాజ్యమో ఆలోచించుకోండి వాళ్ళ రాజు పరిపాలించేది రైట్. ఓకే, దట్ సౌండ్స్ బిగ్గర్ దాన్ జస్ట్ ఏ కింగ్డమ్.
వాట్ యూ కాల్ ఇట్? అరే ఇది కింగ్డమ్ కాదే, మరి దీన్ని ఏమంటారు అని డౌట్ వచ్చింది. ఇట్స్ కాల్డ్ అన్ ఎంపైర్. ఎంపైర్, కింగ్డమ్ కాదు, ఇది చాలా పెద్దది, చాలా ప్రాంతం ఉంది ఇక్కడ, చాలా కింగ్డమ్స్ ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా టౌన్స్ ఉన్నాయి, ఇది చాలా వాస్ట్. కింగ్డమ్ అనేది చాలా చిన్న విషయం. ఇట్స్ కాల్డ్ అన్ ఎంపైర్ అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పింది ఐరా. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎంపైర్ అంటే ఏంటి? చాలా రకాల కింగ్డమ్స్ని ఓకే కలిపి ఎంపైర్ అంటాం. ఓకే, ఈ ఎంపైర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఇంపీరియం. ఇంపీరియం అనే పదం నుంచి వచ్చింది. ఇంపీరియం, ఇంపీరియం అంటే ఏంటి అంటే సుప్రీం పవర్. సుప్రీం అంటే హయ్యెస్ట్ పవర్ అన్నమాట. ఓకే, టాప్ మోస్ట్ పవర్, అధికారం. ఓకే అని అర్థం. ఎంపైర్ అంటే టాప్ మోస్ట్ అధికారం, ఎంపైర్. ఓకే, సింప్లీ పుట్ అన్ ఎంపైర్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్మాలర్ కింగ్డమ్స్ ఆర్ టెరిటరీస్. సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఈ చిన్న రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి కదా, అన్నీ కలిపి, కలెక్షన్ అంతా కలిపి ఒక పవర్ఫుల్ రూలర్ రూల్ చేస్తాడు. ఈ చిన్న రాజ్యాలకి చిన్న రూలర్స్ ఉన్నారు కదా, ఈ రూలర్స్ అందరికీ ఒకే ఒక్క పవర్ఫుల్ రూలర్ ఉన్నారు. ఓకే, ఆఫెన్ ఆఫ్టర్ వేజింగ్ వార్ అగైన్స్ట్ ద స్మాలర్ కింగ్డమ్. ఓకే, వార్, ఈ స్మాలర్ కింగ్డమ్స్ అన్నిటితో వార్ చేసి వాటిని ఈ పెద్ద ఈ ఎంపైర్ కిందకి, ఈ రూలర్ కిందకి తెచ్చుకుంటాడు అనమాట. రైట్, సో ఈ స్మాలర్ టెరిటరీ స్టిల్ హ్యావ్ దేర్ ఓన్ రూలర్స్. ఈ రూలర్స్ వీళ్ళకే ఉన్నారు, ఈ చిన్న రాజ్యాలకి రూలర్స్ ఉన్నారు. బట్ దే వర్ ఆల్ ట్రిబ్యూటరీస్ టు ద ఎంపరర్. ట్రిబ్యూటరీస్ టు ద ఎంపరర్ అంటే ఏంటంటే ఈ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో, ఈ చిన్న రాజ్యాలన్నీ యుద్ధం చేసి గెలుచుకున్నాడు కదా ఈ ఎంపరర్. ఈ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో, ఈ చిన్న రాజ్యాల రూలర్స్ ఉన్నారు కదా, ఈ చిన్న రాజ్యాల్ని వీటిని ఏమంటారు అని అంటే ట్రిబ్యూటరీస్ అంటారు. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ టు ద ఎంపరర్. ఈ ట్రిబ్యూటరీస్ టు ద ఎంపరర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, who ruled the whole territory from the capital, usually a major center. Okay, center of economic and administrative power. సో ఈ ఎంపరర్ అనేవాడు ఎక్కడి నుంచి రూల్ చేస్తారు? ఈ మొత్తం టెరిటరీని, ఈ అన్ని రాజ్యాలని ఎక్కడి నుంచి రూల్ చేస్తారంటే ఒక క్యాపిటల్ పెట్టుకుంటారు. ఆ క్యాపిటల్ నుంచే, ఆ క్యాపిటల్ మేజర్గా ఒక ఎకనామిక్, ఆర్థికంగా ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ కూడా అయ్యి ఉంటుందన్నమాట క్యాపిటల్. సాంస్క్రిట్ టెక్స్ట్లో వర్డ్స్ కామన్లీ యూస్డ్ ఫర్ ఎంపరర్ మేడ్ దిస్ క్లియర్. కొన్ని వర్డ్స్ ఉన్నాయంట ఎంపరర్ని ఎంపరర్ అని మెన్షన్ చేసేవి, మనకి క్లియర్గా ఎంపరరే అని అనిపించేవి. ఏంటి? దే ఇంక్లూడెడ్ సామ్రాజ్ మీనింగ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఓకే, సుప్రీం రూలర్. అధిరాజా అంటే ఓవర్లార్డ్ అని. ఓకే, సామ్రాజ్ అని ఉందిట అంటే ఏంటి? లార్డ్ ఆఫ్ ఆల్. ఓకే, మేబీ సామ్రాట్ ఆల్సో. ఓకే, ఆదిరాజా అంటే ఓవర్లార్డ్. రాజాదిరాజా అంటే రాజులకే రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ కింగ్స్ అందరు ఉన్నారు కదా చిన్న కింగ్డమ్స్లో, ఈ చిన్న కింగ్డమ్స్ అందరికీ కింగ్స్ ఉన్నారు కదా, ఇండివిజువల్ కింగ్స్ వాళ్ళకి ఉన్నారు. రైట్, ఈ కింగ్స్ అందరూ ఉన్నారు. ఈ కింగ్స్ అందరికీ ఇప్పుడేమయ్యాడు? ఒక పెద్ద కింగ్ రూల్ చేస్తున్నాడు. అందుకే రాజాదిరాజా. ఓకే, వీళ్ళ ఎవరు ఆధీనంలో ఉన్నారు? ఈ పెద్ద కింగ్ ఆధీనంలో ఉన్నారు. దట్స్ వై రాజాదిరాజా. ఓకే, ఇండియన్ హిస్టరీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎంపైర్స్. మన భారతదేశ చరిత్ర మొత్తం ఇలాంటి ఎంపైర్సే ఉన్నాయట. ఓకే, ఫుల్ ఆఫ్ ఎంపైర్స్ ఓన్లీ. దే రోస్, ఓకే, ఎక్స్పాండెడ్, లాస్టెడ్ ఫర్ ఎ వైల్, డిక్లైన్డ్ అండ్ డిసపియర్డ్. ఈ ఎంపైర్స్ అనేవి
ఉద్భవించినాయి, ఎక్స్పాండ్ అయినాయి, రైట్, కొంతకాలం కొనసాగినాయి, తర్వాత పడిపోయినాయి. ఓకే, అధికారం రాజు పడిపోతే, రాజు చనిపోతే ఇవి కూడా డిక్లైన్ అయిపోతాయి. తర్వాత డిసపియర్ అయిపోయేది ఆ ఎంపైర్ మొత్తం, ఇంకో కొత్త ఎంపైర్ స్టార్ట్ అవుతుంది అలా అనమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ ఎంపైర్ దట్ రూల్డ్ ద సబ్ కాంటినెంట్ ఎగ్జిస్టెడ్ లెస్ దాన్ ఎ సెంచురీ ఎగో. లాస్ట్ ఎంపైర్, ఓకే, చివరి ఎంపైర్ ఏదైతే ఉందో అదిట ఎగ్జిస్టెడ్, ఇంకా ఎగ్జిస్టెడ్లో ఉందిట ఎప్పటి వరకు, 100 సంవత్సరాల క్రితం వరకు. ఓకే, బట్ నౌ ఈజ్ నాట్ ద టైమ్ టు టెల్ దట్ స్టోరీ. ఆ ఎంపైర్ ఏది, ఆ లాస్ట్ ఎంపైర్ ఏదైతే ఉందో 100 years ago కూడా ఒక ఎంపైర్ ఉందని చెప్పారు కదా, దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. ఓకే, దాని స్టోరీ మనకు అక్కర్లేదు ఇప్పుడు. వి స్టార్ట్ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ టైమ్. So we may understand how empires functioned in the distant past. Okay, and how deeply impacted India's evolution of all levels. So ఈ empires అనేవి ఇండియాస్ ఎవల్యూషన్, ఇండియా ప్రెసెంట్ డే ఇండియా ఉంది కదా, ప్రెసెంట్ డే ఇండియా యొక్క ఎవల్యూషన్కి అట్ ఆల్ లెవెల్స్, పొలిటికల్గా, ఓకే, రాజకీయంగా, ఆర్థికంగా, సోషల్గా, సామాజిక పరంగా, సాంస్కృతికంగా, ఓకే, సంస్కృతి పరంగా, ఆల్ ద 4 యాంగిల్స్, ఆల్ లెవెల్స్ మనం చూద్దాం. ఈ ఎంపైర్స్ అనేవి ఎలా షేప్ చేసినాయి, ఎలా ఇంపాక్ట్ చేసినాయి ఇండియాని. ఎంపైర్ గురించి చూద్దాం. ఓకే, ఇంపాక్ట్ చేసినాయి కదా, ఆల్ 4 వెరైటీస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ ద ఎంపైర్: మెయింటైన్స్ అన్ ఆర్మీ టు కీప్ ద ట్రిబ్యూటరీ స్టేట్స్ అండర్ కంట్రోల్. రైట్, దిస్ కమ్స్ అండర్ వాట్, పొలిటికలే కదా, ఇది పొలిటికల్ గానే కదా. ఆర్మీ మెయింటైన్ చేస్తున్నాం, దట్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ, రైట్. ఇప్పుడు కూడా మనము ఆర్మీని మెయింటైన్ చేస్తున్నాం, స్టిల్ ఇట్స్ అంటే ఏంటి, అది హెల్ప్ అయిందనే చెప్పాలి కదా ఇండియాస్ ఎవల్యూషన్కి. సో అప్పుడు ఎంపైర్ కూడా మెయింటైన్స్ ఎన్ ఆర్మీ టు కీప్ ద ట్రిబ్యూటరీ స్టేట్స్ అండర్ కంట్రోల్. ఓకే, ఆ కింద చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద రాజు, ఈ పెద్ద సామ్రాట్ ఎవరైతే ఉన్నారో, రాజాదిరాజు, ఆయన కంట్రోల్లోనే పెట్టుకునేవాడు. ఓకే, ఎందుకు అని అంటే ఎంపైర్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఆయన ఈ ఏరియానే కాదు, ఆ పక్కన ఏరియా కూడా ఈయన కంట్రోల్లోనే తెచ్చుకోవాలి. ఓకే అని ఒక ఆశ అన్నమాట ఆ రాజుకి. అందుకని ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్, ఎందుకు చేసేవాళ్ళు రాజు అని అంటే పవర్ కోసం, పవర్ కావాలి, లేదా ఆ రాజు యొక్క నేమ్ కొంతకాలం చరిత్రలో ఉండాలి. ఓకే, అలా, రైట్. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అగ్రెషన్. ఈ ఆర్మీ దేనికోసం, బయట నుంచి వేరే రాజ్యం నుంచి వచ్చి యుద్ధం చేస్తే ఈ ఆర్మీనే మనకి హెల్ప్ అవుతుంది. సో ప్రెసెంట్ కూడా మనము బార్డర్స్ దగ్గర పెట్టుకున్నాం కదా ఆర్మీని, సేమ్. నెక్స్ట్ సెకండ్ వన్, designs and maintains an administration with officials to manage the territories, collect taxes, maintain law and order. Taxes collect చేయడం అనేది ఎకనామిక్ పరంగా, ఆర్థికంగా, we need to collect the taxes, maintain law and order. Okay, this is all for the security. Next, makes laws, issues currencies, weights and measures, regulates trade ని రెగ్యులేట్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ఎకనామిక్. మేక్స్ లాస్ పొలిటికల్లీ. ఓకే, ఇష్యూస్ కరెన్సీస్ ఇష్యూ చేస్తున్నాం. ఫినాన్స్ ఎకనామిక్. వెయిట్స్ అండ్ మెజర్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఏంటి, మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఐరన్ ఓర్ ఆల్రెడీ మనం చూసాం కదా, దానికన్నా ముందర కాపర్, తర్వాత బ్రాంజ్ తయారు చేసుకున్నారు. ఓకే, ఇంకా చాలా రకాల మైన్స్ ఉన్నాయి. ఓకే, ఫారెస్ట్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఇదంతా కంట్రోల్ చేయాలి. ఈ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇన్ని పనులు చేయాలి, లాస్ ఆయనే తయారు చేయాలి ఈ అన్ని కింగ్డమ్స్కి. ఇది ఓకే,
ఇదే చట్టం అని చెప్పి ఆయన లాస్ట్ చేస్తాడు. ఓకే, తర్వాత కరెన్సీస్, ఈ మొత్తం కింగ్డమ్స్కి నేను ఎంపరర్ని కాబట్టి నేను చెప్పిన కరెన్సీనే వాడాలి. తర్వాత ఆ రాజ్యాల్లో ఉన్న మైన్స్ కానీ, ఆ రాజ్యాల్లో ఉన్న మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న అడవులన్నీ ఆయనే కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, రెగ్యులేట్ యాక్సెస్ టు రిసోర్సెస్, రెగ్యులేట్ కూడా చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెట్లు నరికేసేసేయడం, సంపదను దోచుకెళ్ళడం. నో, ఎంపరర్ షుడ్ వాచ్, షుడ్ రెగ్యులేట్ ఆల్సో. ఓకే, ఎవరెవరు వెళ్ళాలి, ఎంత తేవాలి, ఆ ఫారెస్ట్ ప్రొడ్యూసెస్, ఓకే, ఇవన్నీ యాక్సెస్ ఎవరెవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే ఎంపరరే. అండ్ ఇంకేం చేస్తారు ఎంపరర్? ఎంకరేజెస్ ఆర్ట్, ఓకే, లిటరేచర్, ఇదేంటి కల్చర్ పరంగా, రిలీజియన్స్, స్కూల్స్ ఆఫ్ థాట్, సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ మెయింటైన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, రోడ్స్, రివర్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని ఎంపరరే చూసుకోవాలి. అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్, పీపుల్స్ వెల్ఫేర్, ప్రజల బాగోగులు చూసుకోవాలి, బిజినెస్ ట్రేడ్ చూసుకోవాలి. ఓకే, ట్రేడ్ పడిపోయింది అనుకోండి, వెల్త్ ఉండదు. వెల్త్ లేకపోతే ఆ రాజ్యం, ఆ ఎంపైర్ మొత్తం ఎలాగా ఉంటుంది, కష్టం కదా. ఇవన్నీ కూడా ఒక ఎంపరరే చూసుకుంటాడు, రైట్. ఎంపరర్ ఈస్ బిగ్గర్ దాన్ a king, a small king. Small king rules only a small kingdom, whereas emperor rules entire area of ruled by many kings, many kingdoms, right? Hope so you understood the concept of empire. Okay, ఒక చిన్న రాజు ఒక చిన్న రాజ్యానికి ఏమేమి కావాలి, బాగోగులు ఈజీగా చూసుకోగలడు. ఇన్ని రాజ్యాలకి, ఇంతమంది సిటీస్కి, ఇంతమంది రాజులకి కూడా ఆ ప్రజలందరికీ, ఆ ల్యాండ్స్ మొత్తంలో ఉన్న ప్రజలందరినీ బాగోగులు చూసుకునేది ఎవరు? ఎంపరర్. ఎంపరర్ ఇన్ని పనులు చేస్తాడు. ఓకే, దీంతో పాటు రాజ్యం కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి రాజు, ఎంపరర్. ఓకే, నెక్స్ట్ empires extended over vast areas and had diverse people with differing languages. అంతే కదా, ఒక స్మాల్ ప్లేస్లో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఇంత డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, రైట్. సౌత్లో వచ్చేసరికి ఒక లాంగ్వేజ్, ఈస్ట్లో వచ్చేసరికి ఒక లాంగ్వేజ్, నార్త్ వెస్ట్ వచ్చేసరికి ఒక లాంగ్వేజ్. ఇట్లా డైవర్స్ పీపుల్ ఉంటారు ఎంపైర్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఒకళ్ళు బెంగాలీ మాట్లాడతారు, ఒకళ్ళు బీహారీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు ఒకళ్ళు, ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు. ఓకే, కస్టమ్స్ అండ్ కల్చర్స్ ఉంటాయి. గుజరాత్ వాళ్ళది ఒక కల్చర్ ఉంటుంది, బీహార్ వాళ్ళది ఒక కల్చర్ ఉంటుంది, బెంగాల్ వాళ్ళది ఒక కల్చర్ ఉంటుంది, రైట్. ఎంపైర్ అనేది ఒక కింగ్డమ్ అని అంటే ఫర్ సపోజ్ బీహార్ అనుకోండి, ఎంపైర్ అని అంటే సంథింగ్ బిగ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పచ్చు. ఓకే, హౌ డు యూ థింక్ ద ఎంపరర్, అంటే ఇప్పటికి మీకు రిలేటెడ్గా చెప్తున్నాను, హౌ డు యూ థింక్ ద ఎంపరర్స్ మేడ్ ష్యూర్ దట్ దే లివ్డ్ ఇన్ హార్మనీ? ఓకే, మీరేమనుకుంటున్నారు? ఈ ఎంపరర్స్ ఉన్నారు కదా, ఈ చక్రవర్తులు, ఈ రాజాదిరాజులు, ఆదిరాజ సామ్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ పీస్గా కోఆపరేట్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ, అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నారా? ఓకే అని అడుగుతున్నారు. డిస్కస్ ఇన్ గ్రూప్స్, మీరు డిస్కస్ చేసుకోండి గ్రూప్లో. ఓకే, లుకింగ్ ఎట్ మెనీ ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజింగ్ అన్ ఎంపైర్. చూసారు కదా, అసలు ఒక ఎంపైర్ని మేనేజ్ చేయడం ఎంత కష్టం. లా చూసుకోవాలి, కల్చర్ చూసుకోవాలి, ఇటు పక్కన ఆర్మీ ఎక్స్పాండ్ చేయాలి, ఆర్మీని చూసుకోవాలి, ట్రేడ్ని చూసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత పని చేయాలి కదా ఎంపరర్. చేసినప్పుడు ఛాలెంజెస్ ఏముంటాయి? ఓకే, ఛాలెంజెస్ చూసి వై షుడ్ బి ఎ కింగ్ బి సో కీన్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ ఇంటూ అన్ ఎంపైర్? అసలు ఎందుకు చేయాలి? ఒక రాజు ఒక ఎంపరర్గా ఒక ఎంపైర్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా. ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక చిన్న రాజు ఇట్లా పక్కనవన్నీ బ్యాటిల్ చేసి పక్క రాజ్యాలు అన్నీ గెలుచుకుని ఒక చక్రవర్తి ఎట్లా అని ఎందుకు అవుతున్నాడు? రాజు చక్రవర్తి ఎందుకు అవుతున్నాడు
అని అడుగుతున్నారు. ఎందుకు అనంటే ఆ రాజుకి నేను ఈ ప్రాంతం మొత్తం, ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం నేనే పరిపాలించాలి అని కోరిక. ఏ మెటఫర్ ఫర్ కంట్రోలింగ్ లార్జ్ టెరిటరీస్. తనకి ఆశ ఏంటి, పెద్ద పెద్ద ల్యాండ్స్, పెద్ద పెద్ద ఏరియా మొత్తం అంతా నా కంట్రోల్నే ఉండాలి, ఈ ప్రపంచం మొత్తం నేను చెప్పిందే శాసనం అయ్యి ఉండాలి అనేవి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, అందువల్ల ఎన్షూరింగ్ దట్ దే వుడ్ బి రిమెంబర్డ్ ఫర్ పాస్టెరిటీ. అరే నా పేరు తరతరాలు వినిపించాలి. ఇప్పుడు మన అశోకుడి పేరు అలాగే కదా, చంద్రగుప్తుడి పేరు అలాగే కదా, సముద్రగుప్తుడి పేరు కూడా అలాగే కదా. జనరేషన్స్ అయిపోయినాయి, కానీ ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పటికి కూడా మనము అశోకుడి గురించి చదువుతున్నాం కదా. అందుకోసం ఆ రాజులు అప్పుడు ఎంపైర్ కావాలి, నేనే పరిపాలించాలి అని అనుకున్నారు. ఓకే, ఎ విష్ టు బ్రింగ్ లార్జ్ ఏరియాస్ అండర్ కంట్రోల్. సార్ చెప్పాను. గెయిన్ యాక్సెస్ టు ద రిసోర్సెస్. ఆ ప్రాంతంలో ఉన్న అడవులని, మైన్స్ని, రిసోర్సెస్ని, వాటర్ని, ట్రాన్స్పోర్ట్ని, రోడ్ని, వాట్ నాట్ ఎవ్రీథింగ్ నేనే రూల్ చేయాలి, నేనే వాటిని కంట్రోల్ చేయాలి. ఓకే, వాటి యాక్సెస్ని నేనే రెగ్యులేట్ చేయాలి అని అనుకునేవాడు. ఎందుకంటే వెల్త్ కావాలి కదా రాజుకి, ఎకనామిక్ పరంగా, ఆర్థికంగా డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ వీటి నుంచే కదా వచ్చేది, రిసోర్సెస్ నుంచే కదా వచ్చేది, ఫారెస్ట్ నుంచే కదా. అందుకని మైన్స్, ఫారెస్ట్, రిసోర్సెస్, ఆల్ ద రిసోర్సెస్ విల్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కింగ్. ఓకే, టు బికమ్ అన్ ఎంపరర్. ఎ డిజైర్ ఫర్ గ్రేట్ వెల్త్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు చెప్పా కదా, సంపద. సో అంతా ఒకటే. ఇది ఏంటంటే డిజైర్ కావాలి, విష్ అనమాట. ఒక రాజుకే అనిపిస్తుంది, అరే ఆ పక్క రాజ్యం కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది, ఇటుపక్క రాజ్యం కూడా నేనే ఆక్రమించాలి, అటుపక్క రాజ్యం కూడా నేనే, అరే ఈ ప్రాంతం అంతా నేనే ఆక్రమిస్తే అని ఒక రాజు అనుకుంటాడు. ఆ రాజే అందరినీ ఓడించి గెలిచి రాజాది రాజు అవుతాడు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకే. ఇన్ రిటర్న్ ఫర్ ట్రిబ్యూట్. ఇందాక ట్రిబ్యూట్ అని చెప్పాను. ట్రిబ్యూట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలకి, కింగ్డమ్స్కి రాజులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ట్రిబ్యూటరీస్ అవుతున్నారు ఎంపరర్కి అని చెప్పా. ట్రిబ్యూటరీస్ అంటే ఏంటంటే ఈ రాజు, ఈ చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరూ ఓకే ఒప్పుకుంటారనమాట ఈ ఎంపరర్తో. ఏంటి, సామ్రాట్ నేను మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను, ఓకే మా రాజ్యం నీ కంట్రోల్లోనే ఉంది, ఓకే అయితే నువ్వు మాకు హెడ్ కాబట్టి నేను మీకు ట్రిబ్యూట్ ఇస్తున్నాను మా రాజ్యం నుంచి. ఓకే, ఏంటి ట్రిబ్యూట్ అంటే గూడ్స్ కానీ, ధాన్యం కానీ, ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారనమాట ఎంపరర్కి. ఓకే, ట్రిబ్యూట్ అంటారు దాన్ని. చూడండి ఇక్కడ ఒకటి నేను చెప్పడం మర్చిపోయినట్టున్నా. ట్రిబ్యూటరీ అంటే ఏంటి? రూలర్ ఆఫ్ ద స్టేట్ దట్ హ్యాస్ సబ్మిటెడ్. ఈ రాజు, చిన్న రాజులు ఏమయ్యారు? సబ్మిట్ అయిపోయారు ఈ పెద్ద చక్రవర్తికి. చక్రవర్తి నువ్వే మా రాజులందరికీ రాజువి నువ్వే అని సబ్మిట్ అయిపోయారు. ఇంకా మాతో యుద్ధం వద్దు నాయనా, మేము మీకు సబ్మిట్ అయిపోతున్నాము, ఓకే సబ్మిట్ అయిపోయాము, మేము మీకు ట్రిబ్యూట్ పే చేసుకుంటాము, ఇంకా మా మీద యుద్ధానికి రావద్దు, మా సంపదలన్నీ నీవే, మా ఆస్తులన్నీ, అదే మా అడవులన్నీ, మా రిసోర్సెస్ అన్నీ నీవే కదా, నువ్వు మా మీద గెలిచావు కాబట్టి అందుకని మేము మీకు ట్రిబ్యూట్ పంపిస్తాం. ఏంటి, గోల్డ్ కానీ, మనీ కానీ, ఓకే ఏదైనా మెటల్స్ కానీ, ఆ రాజ్యంలో ఇంపార్టెంట్ రిసోర్స్ ఏదైతే ఉందో అది. ఓకే, కొన్నిసార్లు ధాన్యం కానీ, రైస్ కానీ, ఓకే కొన్నిసార్లు ఎలిఫెంట్స్, అవి కూడా సంపదే కదా, ఎలిఫెంట్స్ కానీ, వాల్యుబుల్ గూడ్స్, జెమ్స్ కానీ, బీడ్స్ కానీ, నగలు కానీ, వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే అవి కానీ, ఏదైనా అనుకోండి, ఏ సైన్ ఆఫ్ సబ్మిషన్. అయ్యా నేను మీకు సబ్మిట్ అయిపోయానని చెప్పేసి ఈ చిన్న రాజు ఆ చక్రవర్తికి, ఎంపరర్కి పంపిస్తాడనమాట ఈ ట్రిబ్యూట్. కానుకలాగా అనుకోండి. మా రాజ్యం నుంచి ఈ ట్రిబ్యూట్ ఈ చక్రవర్తికి, ఇంకొక రాజ్యం నుంచి ఇంకొక ట్రిబ్యూట్ పంపిస్తారు.
ఆయన ఏవేవైతే ఆక్రమించుకున్నాడో ఆ రాజులందరూ ట్రిబ్యూట్ ఇస్తారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళందరూ సబ్మిట్ అయిపోయారు ఆ రాజుకి, ఆ చక్రవర్తికి. ఆ చక్రవర్తి ఏం చెప్తే వీళ్ళు అది వినాలి కంపల్సరీ, ఎదురు తిరగడానికి లేదు. ఎందుకంటే యుద్ధం చేసి ఆ చక్రవర్తి వీళ్ళందరినీ ఓడించి గెలిచాడు కదా, అందుకని. ఓకే, ఏ సినోనిమ్ ఫర్ ట్రిబ్యూటరీ ఈజ్ వాసల్. వాసల్ అన్న ట్రిబ్యూటరీ అన్న ఒకటే. అండ్ అనదర్ వే టు ఎక్స్ప్రెస్ దిస్ ఈస్ టు సే దట్ ట్రిబ్యూటరీ ఆర్ వాసల్ కింగ్డమ్స్ యాక్సెప్టెడ్ ద ఎంపరర్స్ ఓవర్ లార్డ్షిప్. సో వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు, ఈ కింగ్డమ్స్ వాళ్ళందరూ, ఎంపరర్స్ ఓవర్ లార్డ్షిప్. ఓకే, నెక్స్ట్ కమ్ హియర్. సో అర్థమైంది కదా, ఇన్ రిటర్న్ ఫర్ ట్రిబ్యూట్ అండ్ లాయల్టీ. ఓకే, ఏంటి, వెన్నుపోటు పడవకుండా లాయల్గా ఆ కింగ్స్ చక్కగా ఈ చక్రవర్తిని ఓకే సబ్మిట్ అయిపోయి ఆ రాజు చెప్పినట్టు వింటూ ఆయనకి ట్రిబ్యూట్ పంపించుకుంటూ ఉన్నారనుకోండి, ఎంపరర్స్ జనరలీ అలౌడ్ రీజనల్ కింగ్స్ ఆర్ చీఫ్స్ టు కంటిన్యూ టు గవర్న్ దేర్ ఏరియాస్. అలా మంచిగా లాయల్గా ఉన్న కింగ్స్ చక్కగా మన కిందే ఉన్నారు, పరిపాలించుకుంటున్నారు అని చెప్పేస్తే వాళ్ళని పరిపాలించుకుని ఇచ్చేవాడు రాజు. ఓకే, ట్రైన్డ్ ఆర్మీస్ వర్ డిప్లాయిడ్ టు కాన్క్వర్ నైబరింగ్ కింగ్డమ్స్. ఓకే, ఈ చక్రవర్తి ఏం చేశాడు, ఆర్మీస్ని ట్రైన్ చేసుకుంటాడు. రైట్, ఎందుకు, పక్కన రాజ్యాలని వెళ్తూ ఉండాలి కదా, ఈయనకు అదే పని. ఇంకా ఆయన కోరిక ఏంటి, ఈ పక్క రాజ్యం మీదకి వెళ్దాం, ఆ పక్క రాజ్యం మీదకి వెళ్దాం, దాన్ని ఓడిద్దాము, అది కూడా మన ఎంపైర్లో పార్ట్ చేసుకుందాము, ఇదే ఇంకా అన్నమాట. అందుకని ఆయనకి ఆర్మీ అనేది కంపల్సరీ కావాలి. మెయింటైన్ కంట్రోల్ ఓవర్ దెమ్. ఓకే, పక్క రాజ్యంని ఓడించాలి, ఆ రాజ్యంని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఓకే, డిఫెండ్ ద ఎంపైర్స్ బార్డర్స్. అదేగాక ఈ ఆర్మీస్ ఏం చేస్తాయి, ఈ యొక్క ఎంపైర్ ఈయన బిల్డ్ చేశాడు కదా ఈ ఎంపరర్. ఓకే, ఆ ఎంపైర్ చుట్టూతో ఆ బార్డర్స్, ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ ఎంపైర్ రీజన్ ఏదైతే ఉందో ఆ చుట్టూతో కూడా ఈయన ఆర్మీ ఉంటుంది, ఎంపరర్ యొక్క ఆర్మీ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? చెప్తాను మళ్ళీ చూడండి. ఫర్ సపోజ్ ఇవి ఇండివిజువల్ కింగ్స్. ఓకే, వీటికి ఆర్మీ ఉంది, ఈ రాజ్యం వరకే. కానీ ఎంపరర్ రాజ్యం ఎక్కడి నుంచి ఉంటుంది, ఎంపరర్ ఏంటి, ఈ 5 ఓడించాడు, ఈ 5 ఆయన కిందే ఉన్నాయి, ఎంపరర్ కిందే. సో దీని చుట్టూతో ఫోర్టిఫికేషన్ చేసుకుంటాడు, ఈ రాజ్యం నాది అని. దీని చుట్టూతా ఆర్మీ పెట్టుకుంటాడు, ఇది మొత్తం, ఈ ఎంపైర్ మొత్తం నాది, నా కంట్రోల్లో ఉంది, దిస్ ఈజ్ ఎంపరర్స్ బార్డర్స్. అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఆ మొత్తం రీజియన్ని కూడా కాపాడుకోవాలంటే ఆ చుట్టూ మొత్తం కూడా ఈయన ఆర్మీనే ఉండాలి. హోప్ సో యు అండర్స్టూడ్. చూడండి, ఇట్లా పంపిస్తాడు చక్రవర్తి, సామ్రాట్, రాజాదిరాజు, చాలా పేర్లు. ఓకే, ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ వుడ్ బి బిల్ట్ ఇన్ స్ట్రాటజిక్ ప్లేసెస్ సచ్ యాస్ ఎంపైర్స్ బార్డర్స్. నేను చెప్పా కదా, స్ట్రాటజిక్ ప్లేసెస్ ఏంటి, స్ట్రాటజిక్ ప్లేసెస్ అంటే బార్డర్స్ దాటి లోపలికి రావాలి, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. ఆ ప్లేస్లో కనుక ఆర్మీ లేకపోతే డేంజర్ అన్నట్టు. ఓకే, అక్కడ ఏంటి, ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ ఉంటాయి బార్డర్స్ దగ్గర. చెప్పాను కదా ఇక్కడ ఇందాక, ఈ బార్డర్లో ఫోర్టిఫికేషన్ చేసుకుంటాడు, చుట్టూతా వాల్ కట్టుకుంటాడు, ఆ ఎంపైర్లోకి ఎవరు రాకుండా అక్కడ ఆర్మీని పెట్టేస్తాడు. టు ఎక్స్పాండ్ సెటిల్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఓకే, టు ఎక్స్పాండ్ ఇంటూ అన్ ఎంపైర్ ఏ కింగ్డమ్ మైట్ ఫస్ట్ వేజ్ వార్ అగైన్స్ట్ నైబరింగ్. చెప్పాం కదా ఇప్పుడు ఆల్రెడీ, పక్క రాజ్యం గెలవాలి అని అంటే ఫస్ట్ యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలవాలి. తర్వాత ఏమవ్వాలి, రూలర్స్ ఎండివర్డ్ టు కంట్రోల్ రివర్స్ ట్రేడ్ నెట్వర్క్స్ యాజ్ దట్ వుడ్ గివ్ కంట్రోల్ ఓవర్ ప్రెషియస్ రిసోర్స్. నేను చెప్పాను కదా, ఎందుకు అని అంటే పక్క రాజ్యం గెలిచామంటే దాంట్లో ఉన్న నదులన్నీ, దాంట్లో ఉన్న రిసోర్సెస్ అన్ని, ఖనిజాలన్నీ, రిసోర్సెస్ ఎవ్రీథింగ్ ఈయన కంట్రోల్లోకే వచ్చేస్తాయి గెలిస్తే. విత్ మెనీ స్మాలర్ కింగ్డమ్స్ వారింగ్ ఫర్ కంట్రోల్, the other with access to stronger military power and surplus resources would eventually become the overlord. ఎవరు గెలుస్తారు, చిన్న ఏరియాలో ఉన్న రాజు గెలుస్తాడా, లేదు అని అంటే చాలా
వేల ఆర్మీ ఉన్నా, క్యావెలరీ ఉన్నా, ఓకే, హార్సెస్ ఉన్నా, ఎలిఫెంట్స్ ఉన్నా, రిసోర్సెస్ ఉన్నా రాజు గెలుస్తాడా? సంపద ఎక్కువ ఉన్న రాజే కదా గెలుస్తాడు, రైట్? ఆయన దగ్గర అన్ని రకాల ఎలిఫెంట్స్ ఉన్నాయి, రైట్, క్యావెలరీ ఉంది, ఓకే, ఆర్మీ సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆబ్వియస్గా హిల్ బికమ్ ద ఓవర్లార్డ్, వీళ్ళందరికీ ఓవర్లార్డ్ అవుతాడు. వార్ఫేర్ అపార్ట్, ఓకే, వార్ ఇదంతా తీసి పక్కన పెట్టండి. వాట్ అదర్ మెథడ్స్ డూ యూ థింక్ ద రూలర్స్ మైట్ హ్యావ్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ దేర్ ఎంపైర్స్? సో వార్ పక్కన పెట్టేస్తే ఇంకా ఏమేం విధాలుగా ఈ రాజులు, ఈ రూలర్స్ అనేవాళ్ళు ఈ రాజ్యాల్ని, ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకునేవాళ్ళు? వార్ ఒక్కటేనా ఇంకేమైనా ఉన్నాయా పద్ధతులు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు. ట్రేడ్ రూట్స్ అండ్ గిల్డ్స్, వ్యాపారం యొక్క రూట్స్ అండ్ గిల్డ్స్, ఓకే, వీటి గురించి చూద్దాం. కండక్టింగ్ మిలిటరీ క్యాంపెయిన్స్ ఎస్పెషల్లీ ఇన్ డిస్టెంట్ ల్యాండ్స్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మైట్ సీమ్. ఈ మిలిటరీ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడము, ఓకే, తర్వాత వేరే వేరే దూరమైన ప్రాంతాల నుంచి వచ్చి ట్రేడ్ చేస్తారు అని చెప్పాను. చైనా నుంచి, సౌత్ నుంచి, ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ట్రేడ్ చేస్తున్నారు. అదేమి ఈజీ కాదు, ఓకే. మెయింటైనింగ్ అన్ ఆర్మీ ఈజ్ కాస్ట్లీ అఫైర్. అరే ఆర్మీ మెయింటైన్ చేయాలి అని అంటే వాళ్ళకి స్వాట్ సప్లై చేయాలి, ఆరోస్, తర్వాత షీల్డ్స్, ప్రొటెక్టింగ్ షీల్డ్స్, స్పియర్స్, ఇవి కాక హార్సెస్, ఎలిఫెంట్స్, మనుషులకి ఫుడ్, రైట్, వాళ్ళకి వేసుకునే క్లాత్స్ అన్నీ సప్లై చేయాలి కదా. అంత ఈజీనా ఆర్మీ మెయింటైన్ చేయడం? చాలా కాస్ట్లీ అఫైర్. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్, ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అరే కొంత డబ్బులతో అయిపోతుంది, చాలా కావాలి, కాస్ట్లీ అఫైర్ అది. సోల్జర్స్ నీడ్ టు బి ఫెడ్, చెప్పాను కదా ఇప్పుడు, వాళ్ళకి ఫుడ్, బట్టలు ఇవ్వాలి, వెపన్స్, ఓకే. అండ్ దెన్ ఎలిఫెంట్స్, హార్సెస్ చెప్పా కదా ఇప్పుడు ఇవన్నీ, ఓకే. రోడ్స్, షిప్స్ టు బి బిల్ట్, అసలు వీళ్ళు వెళ్ళాలి అని అంటే రోడ్లు ఉండాలి కదా. అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉన్నాయి. ఆల్ దిస్ రిక్వైర్స్ కన్సిడరబుల్ ఎకనామిక్ పవర్, డబ్బులు ఉండాలి. కంట్రోల్ ఓవర్ వర్క్ ఫోర్స్, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. యాక్సెస్ టు రిసోర్సెస్, ఓకే, ఈ ఖనిజాలు, గోల్డ్, ఓకే, మైన్స్, ఈ సంపద ఏదైతే ఉందో, ఫారెస్ట్ రిసోర్సెస్, టింబర్, హర్బ్స్, ఇవన్నీ మనకి అక్కడ నుంచి వస్తుంది కదా. ఈ యాక్సెస్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. వీ కెన్ నౌ అండర్స్టాండ్ దట్ ఎకనామిక్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్. ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అని అంటే మనకు ఒక వస్తువు తయారు చేయాలి కదా, ఓకే, దాన్ని ప్రొడ్యూస్ చేయాలి కదా, అసలు దాన్ని అమ్మాలి కదా, ప్రొడ్యూస్ చేయాలి, అమ్మాలి. వన్ ఆఫ్ ద కీ టు మెయింటైనింగ్ అన్ ఎంపైర్. ఎంపైర్ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వస్తువుల దగ్గర నుంచి. వస్తువులు అమ్మితే డబ్బులు వస్తాయి, ఇప్పటికే అంతే కదా, రైట్. ఎన్షూరింగ్ పీపుల్స్ వెల్ఫేర్, ప్రజల బాగోగులు చూసుకోవాలి. ప్రజల్ని ఎలా పడితే అలా వాడేసేసి, ఓకే, వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి అన్నీ ఒక రాజే మొత్తం అనుభవించేసి అలా చేస్తే ఒప్పుకుంటారా ప్రజలు? నో. సో ట్రేడ్ రూట్స్ని నిర్మించడం, ఓకే, మనం ఆల్రెడీ చూసాం మహాజనపదాస్లో, ఉత్తరాపద, దక్షిణాపద, ట్రేడ్ రూట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి అప్పటికే, రైట్. సో ఆల్ ఓవర్ ద ఎంపైర్స్ టెరిటరీ, ఇప్పుడు ఈ ఎంపైర్ మొత్తం ఏదైతే ఉందో ఆ ఎంపైర్ చుట్టూ మొత్తం కూడా మెయిన్ రూట్స్, సబ్ రూట్స్, లేటరల్ రూట్స్ అన్నీ ఎంపైర్ చూసుకోవాలి, ఓకే. దాట్ వే దట్ గూడ్స్ ట్రేడెడ్. సో ఈ రూట్స్ వల్ల ఏమవుతుంది? రోడ్ల వల్లే కదా మనకి బిజినెస్ బాగా జరగాలంటే రోడ్ బాగుండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, రోడ్స్ ఉండాలి, ఓకే. అదే సీ అయితే సీ ద్వారా వస్తే సీ రూట్స్ కూడా బాగుండాలి. ఎనీ ట్రేడ్ రూట్ ఐదర్ బై రోడ్ ఆర్ బై వాటర్, రైట్. సో ఈ ట్రేడ్ రూట్స్ అన్ని చాలా బాగుండాలి, అప్పుడే గూడ్స్ అనేవి చాలా
అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది, ట్రేడ్ బాగా జరుగుతుంది, క్వాంటిటీ ఎక్కువ అమ్ముతారు, ఎక్కువ వెరైటీస్ అమ్ముతారు. ఓకే. మోర్ బిజినెస్, మోర్ ట్రేడ్ జరుగుతుంది. అప్పుడు ఇన్‌కమ్ గూడా ఎక్కువొస్తుంది. టాక్స్ కూడా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. రైట్. ఎంపరర్ ఎక్కువ టాక్సెస్ పెట్టొచ్చు. అంతే గదా! మనం ఎంతైతే అమ్ముతున్నామో దాని మీదే గదా మనకి టాక్స్ పడేది ప్రెజెంట్ డే గూడా. రైట్. రిటర్నింగ్ టు ద కేసెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, వాట్ వుడ్ హావ్ బీన్ ద ట్రేడెడ్ రూట్స్? ట్రేడెడ్ రూట్స్ ఏంటి? అప్పుడు ఏమేం ట్రేడ్ చేసేవాళ్ళు? టెక్స్‌టైల్స్, స్పైసెస్, రకరకాల లగ్జరీ ఐటెమ్స్, చేత్తో తయారు చేసేవి, వేరియస్ యానిమల్స్ కూడా అమ్మేవాళ్ళు. ఈ ట్రేడ్ అనేది ఇండియాకే లిమిటెడ్ గాదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు. డిఫరెంట్ రూట్స్ ద్వారా. రైట్. ఐదర్ బై ల్యాండ్ ఆర్ బై సీ. ఓకే. ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిడ్యువల్ ట్రేడర్స్ కాదు. ఇండివిడ్యువల్ మనుషులైతే కాదు. సో వీళ్ళందరూ ఏంటి? గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యారు. అంటే ఫర్ సపోజ్ కల్టివేటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక గ్రూప్. చేతి వృత్తులు చేసేవాళ్ళున్నారు. వాళ్ళందరూ ఒక గ్రూప్. రైట్. సో ఈ గ్రూప్స్ అందరిని ఏమంటారంటే గిల్డ్స్ అంటారు. శ్రేణీస్ అని కూడా అంటారు. రకరకాల ట్రేడర్స్. ఇప్పుడు ట్రేడర్స్ గిల్డ్ వేరు. రైట్. క్రాఫ్ట్స్‌మెన్ వాళ్ళ గిల్డ్ వేరు. మనీ లెండర్స్ వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళ గిల్డ్ వేరన్నమాట. సో ఇలా ఒక్కొక్క గ్రూప్ ఫామ్ అవ్వడం, ఒక్కొక్క శ్రేణీస్ గా ఫామ్ అయిపోయారు గ్రూప్స్ గా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడేంటి? ఈ గ్రూప్ గా ఫామ్ అయ్యారు కదా గిల్డ్స్. దానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ కాక ప్లస్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా ఉంటారట. వాళ్ళు ఏం చూస్తారు? హూ సపోజ్ టు హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎథికల్ క్వాలిటీస్ ఉంటాయట వాళ్ళకి, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కి. ఓకే. సో ఎథికల్ క్వాలిటీస్ అంటే విలువలు ఉన్నాయి వాళ్ళకి. మంచి విలువలు. ఓకే. విలువలు లేకపోతే ఏమవుతుంది? కుట్రలు, ద్వేషము ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఓకే. ఈవిల్ మైండ్ ఉంటే ఏమవుతుంది? అవతల వాడు ఎదగకూడదు, ఈ గిల్డ్ మొత్తం నాశనం అయిపోవాలి, ఇలా ఆలోచిస్తారు కదా. రైట్. సో 2 things made ట్రేడర్స్ గిల్డ్స్ ఎ రిమార్కబుల్ ఇన్స్టిట్యూషన్. ఏంటి అంత గొప్పగా పెట్టారు ఆ గిల్డ్స్ ని? ఏవి అంత గొప్పగా పెట్టినాయి అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి జనాలందరినీ దగ్గర చేసింది. దగ్గర చేయడమే కాక కొలాప్స్ చేశారు. ఇప్పుడు కూడా మనకి ఇన్స్టాలో కొలాప్స్ ఉన్నాయి కదా. కొలాప్స్ అంటే ఏంటి? ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ప్రోడక్ట్ ని, సారీని గాని లేదా ఫుడ్ ని గాని వెళ్ళి టేస్ట్ చేసి, ఓ ఇక్కడ తినండి, ఇక్కడ బాగుంది అని చెప్పి కొలాప్స్ చేస్తున్నారు కదా. రైట్. సో అదే అలా చేయకుండా కాంపిటీషన్ ఫీల్ అయితే, అమ్మో వాళ్ళ ఫుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లేదా వాళ్ళని బ్యాడ్ చేసేసేయాలి అలా అనుకుంటే కష్టం కదా. కాంపిటీషన్ ఫీల్ అవ్వదు. అప్పుడున్న వాళ్ళు కూడా గిల్స్ కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. కొలాబ్స్ చేశారు వాళ్ళు కూడా, కొలాబరేషన్స్ చేశారు. అండ్ వాట్ దే డి నాట్ ఫీల్ లైక్ ఏ కాంపిటీషన్ గా ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, రిసోర్సెస్ షేర్ చేసుకుందాం. అంటే మీ రిసోర్సెస్ మాకు. ఇప్పుడు కల్టివేటర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ధాన్యం ఉంది, వేరే వాళ్ళ దగ్గర చేత్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి, లేదనంటే బీడ్స్ అవి చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం, కొలాబ్స్ చేసుకోవడం, అలా చేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఇంకా మార్కెట్స్ గురించి తెలుసుకున్నారు. ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలాగా? మార్కెట్ ఎలా ఉంది బయట, ఏ వస్తువులు నడుస్తున్నాయి, ఈ డిమాండ్ ఎలా ఉంది, ప్రజలు ఎలా కొంటున్నారు, మన సప్లై ఎంత పెంచాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు తెలుసుకుని అంత బాగా ట్రేడ్ చేశారు, అంత బాగా సంపదని సంపాదించారు. రైట్. సంపాదిస్తేనే కదా మరి రాజు కూడా చక్కగా టాక్సెస్ వేశాడు. అంత టాక్సెస్ వేసినా గానే అంత సంపద వచ్చింది ఆ రాజుకి. ఓకే.
నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళందరూ వాళ్ళ రూల్స్ వాళ్ళ క్లాస్ కి అనుగుణంగా కల్టివేటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు చక్కగా. వాళ్ళకి సంబంధించిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ రూల్స్ సపరేట్ గా ఉన్నాయి. మనీ లెండర్స్ రూల్స్ సపరేట్, అంతే కదా. వీళ్ళ రూల్స్ వాళ్ళకి వర్తించవు. ఓకే. గిల్స్ అండ్ ఆటోనమీ అంటే ఏంటి? వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు ఇంకా కింగ్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాడు? చక్కగా అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, సవ్యంగా చేసుకుంటున్నారు. ట్రేడ్ బాగా జరుగుతుంది గిల్స్ వల్ల. ఒకరినొకరు కొలాబ్ చేసుకుంటున్నారు, డిమాండ్ సప్లై తెలుసుకుంటున్నారు, అన్ని బాగా చేసుకుంటుంటే ఇంకా కింగ్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాడు? కింగ్ వాస్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ దెమ్. కింగ్ అనే అతను, రాజు అనేవాడు అసలు ఇంటర్ఫియర్ అవ్వడు. ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయండి అలా చేయండి అనేవాడు కాదు రాజు. ఎందుకు అని అంటే ఈ శ్రేణీస్, ఈ హెడ్స్ ఉన్నారు కదా, వాళ్ళన్నీ చూసుకుంటున్నారు చక్కగా. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి విలువలు ఉన్నాయి. ఎలా పడితే అలాగా బిజినెస్ చేయడం, తప్పుదారిలో వెళ్ళడం అలా చేయరు వాళ్ళు. అంత బాగుంది పద్ధతి అప్పుడు. గిల్స్ స్ప్రెడ్ ఓవర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎండ్యూర్డ్ ఫర్ సెంచరీస్. కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ గిల్స్ జనరేషన్స్ నడిచినాయి ఈ గిల్స్ అనేవి. ఈవెన్ ఆఫ్టర్ ది సీజ్ టు ఎగ్జిస్ట్ ఫార్మలీ. నిజంగా ఆగిపోయినా ఈ గిల్స్ అనేవి అప్పటి కాలం వరకు ఆగిపోయినాయి. బట్ ప్రెసెంట్ డే వరకు కూడా మనకి గిల్స్ అనేవి నడుస్తున్నాయి ఇంకా కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ సొసైటీలో, రైట్, శారీస్ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఒక గిల్స్, వాళ్ళ గ్రూప్ ఒకటి, రైట్. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఒకటి గ్రూప్, అలా అన్నమాట. ఇండియా స్ట్రీట్స్ అదేంటి, ఆ స్పిరిట్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇండియా ట్రేడ్ బిజినెస్ లో, సమ్ టైమ్స్ ఈవెన్ టు దిస్ డే, రైట్. సో అవేంటి, ఇన్స్టిట్యూషన్, ఈ గిల్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఏం చెప్పింది మనకి అని అంటే, దే హ్యావ్ ది సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీస్. వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు, వాళ్ళ ఇంటర్నల్ రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పుకున్నారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు, రిసోర్సెస్ షేర్ చేసుకున్నారు, డిమాండ్ అండ్ సప్లై తెలుసుకున్నారు, మార్కెట్ గురించి తెలుసుకున్నారు. ఇంత సెల్ఫ్ ఆర్గనైజింగ్ వాళ్ళు అంతా చేసుకున్నారు, ఎవరూ చెప్పలేదు వాళ్ళకి, రైట్. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ కదా సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీకి ఇండియన్ సొసైటీ. ఎంత బాగుంది చూడండి సమాజం అప్పుడు. ద ఏన్షియంట్ విలేజ్ యూనిట్. సెకండ్ ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి గిల్డ్ సిస్టమ్, అంత బాగుంది బ్యూటిఫుల్ గా. సెకండ్ వచ్చేసరికి ఏంటి, ఏన్షియంట్ విలేజ్ యూనిట్. ఈ విలేజ్ యూనిట్ లో కూడా మనకి చాలా వేరియస్ కమోడిటీస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి కౌన్సిల్స్ ఉన్నాయి. సో దానిలో కూడా కింగ్ ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఎందుకంటే ఈ కమ్యూనిటీస్, కౌన్సిల్స్ అంత బాగా చూసుకుంటారు ప్రజల్ని. వాళ్ళకి ఏం కావాలన్నా, వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళలో వాళ్ళే, ఆ కమిటీ వాళ్ళే మేనేజ్ చేసుకునే వాళ్ళు, కౌన్సిల్ వాళ్ళే చూసుకునే వాళ్ళు, రైట్. సో నిజంగా ఒక ఎన్లైటెండ్ రూలర్ ఏంటి, వుడ్ లెట్ పీపుల్ ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్. నిజంగా ప్రజలు వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడానికి వదిలేస్తాడు రాజు. ప్రతి దాన్ని నియంత్రించాలనుకోకూడదు రాజు, వదిలేయాలి, రైట్. సో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. ఆ విలేజ్ యూనిట్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే విలేజ్ యూనిట్. సో రైట్, ఇక్కడ లెట్స్ ఎక్స్ప్లోర్. మనకి ఇక్కడ రూట్స్ ఇచ్చారు కదా, మనం ఆల్రెడీ లాస్ట్ మహాజనపద చాప్టర్ లో ఉత్తరాపద దక్షిణాపద ట్రేడ్ రూట్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాము. ఉత్తరాపద రూట్ వచ్చేసరికి గాంధార కాంబోజా నుంచి ఈస్ట్కి, రైట్. అండ్ దెన్ దక్షిణాపద రూట్ వచ్చేసరికి ఏంటి, కౌసాంబి నుంచి వింధ్యాస్ పర్వతాలు దాటి కిందకి సౌత్కి. ఈ రూట్ వచ్చేసరికి దక్షిణాపద రూట్. ఈ రెండు రూట్లు మనం ఆల్రెడీ చూసేసాం లాస్ట్ చాప్టర్లో. ఇక్కడేంటి, అదర్ రూట్స్ కూడా ఏర్పడిపోయినాయి. దిస్ ఇస్ వాట్ అదర్ రూట్స్ ఏంటి, ఇక్కడ రెడ్ కలర్ మార్కింగ్ ఉన్నవన్నీ అదర్ రూట్స్ అన్నమాట. ఓకే, చాలా రూట్స్ ఫామ్ అయినాయి కదా. సో దిస్ ఈస్ ద trade routes in the 500 BCE, and here Dakshinapada, Uttarapada and
also other routes were shown in this map. Hope so you understood. Now ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు అని అంటే డిఫరెంట్ ఎలా వెళ్ళారు, ఏ ఏ రూట్స్ యూస్ చేశారు, అండ్ దెన్ వాట్స్ ద మోడ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ అడిగారనమాట. ఓకే, అండ్ అప్పుడు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేశారు అని. ఓకే, ఆలోచించండి ఏం యూస్ చేసుంటారు రోడ్స్ మీద వెళ్ళడానికి. అండ్ సో హోప్ సో యూ అండర్స్టూడ్ ద చాప్టర్ టిల్ నో. అండ్ ద రైజ్ ఆఫ్ మగధ వచ్చేసరికి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఓకే, దిస్ ఇస్ ద హ్యూజ్ చాప్టర్, ఆల్మోస్ట్ 34 పేజెస్ ఉన్నాయి ఈ చాప్టర్లో. అండ్ ఇఫ్ యూ రియలీ అండర్స్టూడ్ ద చాప్టర్, ఇదేంటి అంటే క్లియర్గా మనకి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్కి అని చెప్పి ఇది నాకు అలా అనిపించి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే కనుక కొంతమంది స్టూడెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, please subscribe to my channel and please help some other students also by sharing. Thank you so much. Bye bye.